వెల్కమ్ టు శారదా కార్నర్. ఇక నాలుగవది, మనము అన్నం తినే ముందు పాటించవలసిన విధి. అన్నం తినే ముందు ఒక మంత్రం చెప్పుకోవాలి. అది ఏమిటంటే, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మళ్ళీ ఒకసారి, అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రియ ప్రాణాపాన సమాయుక్తం పచామ్నం చతుర్విధం. అంటే, నేను ఈ అన్నం తినడం లేదు, నాలో ఉన్న ఈశ్వరునికి నైవేద్యం పెడుతున్నాను, నివేదన చేస్తున్నాను అన్ని మంచి భావముతో అన్నము మనము తినాలి. అప్పుడే మన శరీరంలో పచనం అవుతుంది. అలాంటి భావం ఉన్నప్పుడు మనము సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటాము. మనలో ఉన్న ఈశ్వరునికి మంచి ఆహారమే పెట్టాలని కోరుకుంటాం కదా భగవంతుడికి. అందుకే మంచి ఆహారం తీసుకుంటే మంచిగా మనకు ఆరోగ్యం బాగుంటుంది అని అర్థము. మరి నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేట్ ఎందుకు. ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఒక షేర్ కూడా చేయండి. వీడియో చూస్తున్నందుకు ధన్యవాదములు.